ఒక స్ట్రాటజీగా ముందుకు పోతున్నారు. రవీందర్ రెడ్డి గారు మొత్తానికి అడ్డుకున్నారా? లేదు, బీసీ రిజర్వేషన్స్ నేను మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నా, బీసీలకు అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం. మెజార్టీ వర్గం ఈ రాష్ట్రంలో ఉన్నారనేది మనం సుస్పష్టం అనేది చెప్పిన. కాకపోతే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా, రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసినా, లేదా కుల సంఘాలకు కానీ ప్రజా సంఘాలకు కానీ ఒకటే విజ్ఞప్తి చేసిన, మనకు కావాల్సినటువంటి రిజర్వేషన్లు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలనేది నా విజ్ఞప్తి మొదటి నుంచి కూడా. అయితే వంచుకోవడం వేరు, ఆత్మవంచన వేరు, వంచడం వేరు. ఇక్కడ రెండు రకాలు జరిగినాయి. అయితే మొదటి నుంచి కూడా రాజకీయ పార్టీలు వాళ్ళు క్రీడల భ్రమలు కల్పించి ఒక నాటకం ఆడుతున్న సందర్భంలో నేను ఒకటే విజ్ఞప్తి చేసిన, ఎంపారికల్ డేటా అంటే మన దగ్గర కూడా అనేక సందర్భాలలో కూడా ఎంపారికల్ డేటా మీరు తీస్తే, అంటే జనగణన వేరు, కులగణన వేరు, వెనుకబడిన తరగతులు వేరు. అయితే రిజర్వేషన్లు అనేవి వెనుకబడిన తరగతులకు ఉంటాయి కాబట్టి వెనుకబడిన తరగతులను తేల్చండి అని చెప్పిన నేను. అది గిట్ల తేల్చినప్పుడు అది 42, 52 లేకపోతే అంతకంటే ఎక్కువనా తక్కువ అనేది నిర్ధారిస్తే దాని మీద మనం న్యాయస్థానంలో నిలబడడానికి, చట్టం ముందు నిలబడడానికి ఆస్కారం ఉంటుందని నేను చెప్పడం జరిగింది. అయితే దాన్ని మేము వాస్తవాలు మాట్లాడినప్పుడు కొంతమంది వ్యతిరేకంగా వీళ్ళేదో ఇష్టం లేదన్నట్టు మాట్లాడారు, కానీ అది కాదు మా ఉద్దేశం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మన చిరంజీవి గారు ఐఏఎస్ గారు ఉండి వారు ఎల్లాంకన్నారు అగ్రకులాలు ఉగ్రవాదులు అన్నాడు. అయితే నేను అది ఉపసంహరించుకోవాలంటున్నా. ఏ కులం కూడా ఉగ్రవాది ఉండదు. నేను ఎందుకంటున్నా అంటే మీరు ఆధిపత్యం చేసే వారి మీద మీరు విమర్శించండి, అధికారం చెలాయించే వాడి మీద విమర్శించండి, అవినీతికి పాల్పడే వారి మీద మీరు విమర్శించండి, అక్రమాలు చేసేవాడి మీద విమర్శించండి, తర్వాత ప్రజలకు కంటకునిగా మారిన వారి మీద మనం పోరాటం చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ కులాల మీద నిందించడం అనేది కరెక్ట్ గా అదొకటి. రెండోది ఎల్లాక మన అడ్వకేట్ శరత్ అన్న కూడా ఒక 2-3 కులాలు ఏదో వ్యతిరేకం చేస్తున్నాయన్నాడు. అది కూడా కరెక్ట్ కాదంటున్నా. ఎందుకంటే శరత్ అన్న కూడా ఆయన ఒక బ్రాహ్మణుడు, తర్వాత నేను ఒక రెడ్డి ఉండొచ్చు, ఇంకొక వెలం ఉండొచ్చు, ఒక కమ్ము ఉండొచ్చు, ఇంకేమన్నా కులాలు ఉండొచ్చు. అయితే నేనేమంటున్నా అంటే, మనం ఇక్కడ కులాలను ఆపాదించడం కరెక్ట్ కాదు. ఇంకొకటి నేను మొదటి నుంచి కూడా ఒకటే చెప్పుకుంటూ వచ్చినా, ఇది చట్టం ముందల నిలబడాలంటే మీరు ఎంపారికల్ డేటా చేయండి. ఇప్పుడు 18 నెలలు సమయం అంతా వృధా అయిపోయింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో జరగాలి. రాష్ట్ర అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది? గ్రామాభివృద్ధి జరిగినప్పుడు జరుగుతుంది. గ్రామ నిధులు ఆగిపోయినాయి, గ్రామంలో డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది. కేవలం దేని కొరకు పోయింది? బీసీలకు రిజర్వేషన్లు పెంపు అనేది. నిజంగా బీసీలకు మరి న్యాయం జరిగిందా? పోనీ బీసీ రిజర్వేషన్లు పెరిగినాయా? పెరగలే. ఎందుకు పెరగలేదు అంటే, మనం ఎక్కడ కూడా ఎంపారికల్ డేటా కావాలని ఈ ఐఏఎస్ చిరంజీవులు గారు కానీ, తర్వాత ఇంకెవరైనా కానీ, బీసీ సంఘాలు కానీ, తర్వాత రాజకీయ పార్టీలు కానీ, మీరు చూడండి, ఎప్పుడైనా ఎంపారికల్ డేటా తయారు చేయండి, శాస్త్రీయమైనటువంటి ఎంపారికల్ డేటా పబ్లిక్ డెమోలో పెట్టమని ఎవరైనా పోరాటం చేసిరా? ఇప్పటి వరకు కూడా ఆ చర్చ జరుగుతూనే లేదు. ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్లలో కూడా మీరు చూడండి, 4-5 కులాలకు తప్ప మిగతా కులాలకు అన్యాయమే జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో కూడా వర్గీకరణ జరగలేదు, ఏబిసిడి అనే వర్గీకరణ జరగలేదు, క్రిమిలేయర్ జరగలేదు. మరి ఎవరికి మళ్ళీ ఎవరికి న్యాయం జరుగుతుంది? కేవలం 4-5 కులాలకే జరుగుతుంది. 136 కులాలు ఉన్నటువంటి వాళ్లకు ఇప్పటికి కూడా సమన్యాయం గురించి ఎవరు కూడా మాట్లాడకపోవడం. అందుకనే ఈ చట్టం న్యాయస్థానం ముందు నిలబడతలేదనేది ఒకటి. రెండవది, ఇది 9th షెడ్యూల్ అనేది కూడా నేనేమంటున్నా అంటే, అది బ్రహ్మ పదార్థం ఏం కాదు. ఇప్పుడు ఐఆర్ కోయిల దాంట్లో స్టేట్ ఆఫ్ తమిళనాడు దాంట్లో 2007 సంవత్సరంలో స్పష్టంగా చెప్పిండు, ఎప్పుడైనా కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నప్పుడు వాటిని రద్దు చేస్తాం, సమీక్షిస్తాం, పునఃసమీక్షిస్తాం అన్నాడు. మరి రాజ్యాంగ స్ఫూర్తిగా ఉండాలంటే మీరు ఎంపారికల్ డేటా చేయమని డిమాండ్ చేయండి. మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం. 42 కాదు 52 ఇచ్చినా మాకు నష్టం లేదు. అది ఎంత జనాభా ఉంటే మా వాట ఎంతో, మేమెంతో మా వాట ఎంత అంటే అట్లా రాదు, అట్లా చట్టం లేదు. కాకపోతే ఏంటంటే, వెనుకబడిన తరగతులు ఎంతో అనేది తేల్చమనండి, రిజర్వేషన్లకు అర్హులు ఎవరో తేల్చమనండి. అది చెయ్యకుండా
మనం మేధావులుగా ఉండి కూడా, ప్రజా సంఘాలు ఉండి కూడా, కుల సంఘాలు ఉండి కూడా, రాజకీయ పార్టీలు ఉండి కూడా ప్రజలను భ్రమలలో నెట్టడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి, ఈ దుస్థితి ఈ రోజు వచ్చిందని నిజంగా కూడా అన్యాయం ఇది. ఎందుకంటే బీసీలకు మామూలుగా ఏంటంటే వాళ్ళ జనాభా అవునన్నా కాదన్నా 50% అబవ్ ఉన్నది, 50 ఉందా 56 ఉందా ఏదన్నా ఉన్నది. కానీ ఈ రోజు వాళ్ళకు తగ్గటువంటి రిజర్వేషన్ రాకపోవడానికి కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి బీసీల మహామేధావులా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంపారికల్ డాటా చేయమని ఇప్పటి వరకు కూడా ప్రశ్నిస్తలేరు. ఎట్లా చట్టం ముందు చెప్పండి. అయితే ఇంకొకటి కూడా చెప్తున్నా, మాట్లాడ మళ్ళీ ఒక్క మాట నేను ఇంకొకటి కూడా ఏం చెప్తున్నా అంటే, గాలి వినోద్ అన్న కుమార్ అన్నను కూడా నేను ఈ వేదిక ద్వారా, ఈ న్యూస్ ద్వారా నేను వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నా. వారు 3 లక్షల జీతాన్ని వదులుకొని సమాజ దృక్పథంతో వచ్చి ఒక సంఘజీవిగా ఒక మార్పు కొరకు తన ప్రయత్నం చేస్తున్నాడు. తన రిజర్వేషన్లను, తనకు 2 ఆడపిల్లలు ఉన్నప్పుడు కూడా రిజర్వేషన్లను వదులుకున్నాడు అతను. అయితే ఇప్పటికి కూడా నేనేమంటున్నట్టే, రిజర్వేషన్లు అనేది ఎవరికి అర్హులకో వాళ్ళకి చేయండి. అది ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, ఏ రిజర్వేషన్లు అయినా ఎవరు అనర్హులో వాళ్ళకు తొలగించండి. ఇలా మీరు చూడండి, ఈ రోజు చేసిన రిజర్వేషన్ల విధానం వల్ల మళ్ళీ ఎవరైతారు బీసీలలో కూడా ఒక ఎమ్మెల్యే కొడుకో, ఒక మంత్రి కొడుకో, ఒక కోటీశ్వరుడు కొడుకే అవకాశం ఉంది. ఇప్పటికి వర్గీకరణ చేయకపోవడం వల్ల ఎవరికి నిజమైన బీసీ బీదలకు అవకాశం ఉందా? సంచార జాతులకు అవకాశం ఉందా? ఎంబీసీలకు అవకాశం ఉందా? ఇది చట్టం ముందు నిలబడుతుందా?